విశాల్ విశాల్ వాళ్ళిద్దరూ అంట. నీ ఎంకమ్మ, నేను అసలు ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు, కానీ కంటిన్యూస్గా ఫీడింగ్లో అవే రీల్స్ వస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నా. ఒక అమ్మాయి లైఫ్ని కంటెంట్గా మార్చుకొని రాక్షసానందం పొందుతున్న ప్రతి ఒక్క కుక్కకి చెప్తున్నా, వెంటనే ఆ కంటెంట్ డిలీట్ చేయండి. ఒకవేళ నీ ఫ్యామిలీలో నీ అక్కకో నీ చెల్లికో లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఎవరైనా ఒక ఆడవాళ్ళకి ఇదే సిచ్యువేషన్ ఎదురైతే నువ్వు ఇట్లే ఫొటోస్ వీడియోస్ పెట్టి వైరల్ చేసి ఎంజాయ్ చేస్తావా? పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ కూడా ఇటువంటి కేసులు ఏదైనా దొరికితే వాళ్ళ ఫేస్ బ్లర్ చేసో లేకపోతే వాళ్ళ కళ్ళ మీద ఒక చిన్న లేబుల్ లాగా పెట్టో వాళ్ళ గురించి వాళ్ళు చేసే తప్పు గురించి చెప్తారు. మీరెవర్రా ఒక అమ్మాయి లైఫ్ని రోడ్డు మీద పట్టినకే? దానికంటే సిగ్గులేదు. విశాల్ విశాల్ వాళ్ళిద్దరూ అంట. నీ ఎంకమ్మ, వాళ్ళ భార్యకి లేనంత నీకెందుకు? ఇప్పుడు అమ్మాయిని కులం పేరుతో కూడా మీరు దూషించినట్లు వీడియోలు వస్తున్నాయి. ఆ అమ్మాయి 10 మందితో కాకపోతే 100 మందితో అనుకుంటుంది. నీకెందుకు? ఆ అమ్మాయి పర్సనల్. ఇప్పుడు జరిగింది ఏంది? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఇన్సిడెంట్ జరిగింది, లోపల ఇద్దరిని 4 దంచి అట్లా చేయాల్సింది కాదు అని చెప్పి వాళ్ళకి నచ్చేపి వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకున్నట్టు చేయాల్సింది. ఇప్పుడు వీడియో వైరల్ చేసి వాళ్ళిద్దరు లైఫ్లో నాశనం చేసి ఏం చేయాలనుకుంటారు? నిజం చెప్తున్నా, వాళ్ళ భార్య కూడా ఇదంతా చేయాలని ఒక థాట్ ఉందో లేదో, కానీ ఆ వీడియో తీసే ఒక అక్క ఎవరైతే ఉందో